ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 మరియు వన్‌డే సిరీస్‌కి సంబంధించినటువంటి భారత జట్టును ప్రకటించారండి. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అనమాట. ఇతనే కాకుండా టీంలో చాలా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అక్షర్‌దీప్ సింగ్ కావచ్చు, వాషింగ్టన్ సుందర్ కావచ్చు, సంజు శాంసన్, అభిషేక్ శర్మ వీరందరూ కూడా ప్రదర్శన మనం ఐపీఎల్‌లో చూస్తూనే ఉన్నాం. అత్యంత అద్భుతమైనటువంటి, ప్రతిభావంతమైనటువంటి ఒక టీంని ప్రకటించారనమాట. నిజంగానే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ టీ20 సిరీస్ ఈ నెల 22 నుంచే ప్రారంభం కాబడిపోతుందన్నమాట. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కలకత్తాలో అనమాట. కలకత్తా పిచ్ మనకు తెలుసు, ఈడెన్ గార్డెన్స్. అది బ్యాటింగ్కి అనుకూలమైనటువంటి పిచ్ అనమాట. అక్కడ ఎక్కువ స్కోర్లో నమోదు కావచ్చు. కలకత్తాలో కూడా టీమిండియా చక్కని ప్రదర్శన చేసిందనమాట. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఇదే టీము అత్యంత అద్భుతాలు సృష్టించింది చాలా మ్యాచెస్లో గతంలో మనం చూసామన్నమాట. నిజంగానే ఈ విధంగా టెస్ట్ మ్యాచెస్కి ఒక టీము, తర్వాత టీ20 మ్యాచెస్కి ఒక టీము ఉంచడం అనేది మంచిదే అనిపించింది నాకైతే. అయితే రెండో టీ20 మాత్రం మన చెన్నైలో ఉందండి. తర్వాత చివరిది ఐదో టీ20 వచ్చేసి ఫిబ్రవరి 2వ తారీఖున ఉంది. అది కూడా ముంబైలో ఉందన్నమాట. మన షెడ్యూల్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. తర్వాత స్కోర్ ఎంతైనా కానివ్వండి, దాన్ని ఛేదించినటువంటి సత్తా ఉన్నటువంటి టీము ఈ యంగ్ ఇండియన్ కుర్రోలు అనమాట. రోహిత్ శర్మ గారు మాట్లాడుతూ ఇంకా కొంతకాలం తాను కెప్టెన్గా కొనసాగుతానని చెప్పడం అనేది మనం అబ్జర్వ్ చేసాం. అలాగే టీ20 మ్యాచెస్కి టికెట్లు సంపాదించడం అనేది చాలా 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 కష్టమైపోతుందండి నిజంగానే. సరే, మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ మ్యాచెస్ అనేవి లేవు. చూడాలంటే చెన్నై వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే అండి, ఇటీవల మనకు వచ్చినటువంటి ఏదైతే అపఖ్యాతి ఉందో, మ్యాచ్లు ఓడిపోయాం, న్యూజిలాండ్తో ఓడిపోయాం, ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. అది ఈ కుర్రోళ్ళు మన ఇంగ్లాండ్ మీద క్లీన్ స్వీప్ చేసి భారత్ సత్తాని మరొకసారి నిరూపిస్తారనిపిస్తుంది.